నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు అరెస్ట్ కాబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ కేసుకు సంబంధించి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఆవిడ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, పట్టు వస్త్రాలకి సంబంధించి ఏదైతే శ్రీవారి ఆలయానికి వెళ్తామో అక్కడ ఇచ్చే పట్టు వస్త్రాల విషయం ఒకటి, ఆడుదాం ఆంధ్ర అనే ఒక ఇష్యూ మీద ఒకటి. ఈ రెండింటిలో కూడా స్కాములు జరిగాయి, అందులో రోజా గారి పాత్ర ఉంది, అది 100 కోట్లకు పైగానే జరిగిందని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రెండు ఇన్సిడెంట్లకి సంబంధించా, లేదు అంటే ఆవిడ పదవిలో ఉన్నప్పుడు పదవి పోయిన తర్వాత కూడా తన నోటికి చాలా పదునైన మాటలతో పని చెప్పారా? మరి దీన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేయబోతున్నారా? నెక్స్ట్, రీసెంట్ గా ఏబిఎన్ కార్యాలయం, హైదరాబాద్ లో ఉన్న కార్యాలయం మీద దాడికి యత్నించారు వైసీపీ వాళ్ళు. అందులో అంబటి రాంబాబు గారు, ఇలా అనేక మంది ఉన్నారు, అందులో రోజా గారు కూడా ఉన్నారు. మరి ఈ కేసుకు సంబంధించి ఆవిడ్ని అరెస్ట్ చేయబోతున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. రోజా గారు అరెస్ట్ కాబోతున్నారు అని పొద్దు నుండి వార్తల మీద వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. నిజంగా అరెస్ట్ చేయబోతున్నారా? నిజమైతే ఏ కేసులో? ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద, తిరుపతి ఆఫీస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ముట్టడి చేశారు. ఆ రోజున పేపర్లు తగలబెట్టారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడులు చేశారు అనేటువంటిది కేసు. ఈ కేసులో తిరుపతి తూర్పు పోలీసులు విచారణకి రమ్మని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ రోజా గారితో పాటు దాదాపుగా 20 మంది మీద ఆ రోజు కేసులు పెట్టారు. సరే, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు దాడులు చేశారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ గురించి న్యూస్ రాశారు, ఆ న్యూస్ అవాస్తవం అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు వీళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్ను ముట్టడించేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చి ముట్టడిచ్చి ఆ రోజున ఈ ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన పేపర్లు తగలబెట్టి ఇవన్నీ కూడా చేశారు. ఆ కేసులో ఆ రోజున వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు, అలాగే సిబ్బంది మీద వీళ్ళు అనుచితంగా ప్రవర్తించినటువంటి తీరు, దీని మీద అక్కడ ఉండేటువంటి ఆంధ్రజ్యోతి సిబ్బంది కేసు పెట్టారు. అప్పట్లో కేసు పెడితే దాని మీద నాకు తెలిసి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించి మాట్లాడుతున్నారు, విచారిస్తున్నారు. సో దాంట్లో భాగంగా రోజా గారికి కూడా నోటీసులు ఇవాళ రేపు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆవిడని పిలిచి విచారించి పంపిస్తారు అనేది ఒకటి. మరి కొన్ని సందర్భాలు ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేశారు, సో కాబట్టి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వాళ్ళు కేసు పెట్టారు, అంటే వచ్చి దాడి చేసి భయపించారు అనేటువంటిది. ఆ కేసుకు సంబంధించి తీవ్రతను బట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేది ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో ఒక పేపర్ ఆఫీస్ మీద ముట్టడించి, ఒక పేపర్ ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన అరెస్ట్ చేస్తారని చెప్పి మనం అనుకోలేం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో. ఎందుకనంటే దీనికన్నా భయంకరమైనటువంటి బలమైనటువంటి కేసు ఉంది ఆమె మీద. ఏంటి? ఆల్రెడీ సిఐడి విచారించినటువంటి కేసు ఆడుదాం ఆంధ్ర కేసు. ఈ ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు జరిగాయి, అవతవకలు జరిగాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చెబుతున్నారు. సిఐడి కూడా ఫైల్ మూవ్ చేసి ఫైల్ అంతా తయారు చేసింది అని చెప్పి కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈవెన్ శాప్ చైర్మన్గా ఇప్పుడున్న రవినాయుడు కూడా 1 నెలలో ఆవిడ అరెస్ట్ అవుతారని చెప్పి 6 నెలలు అవుతుంది ఆయన చెప్పి. ఇప్పటి వరకు ఆవిడని పిలిచి విచారించడం కానీ, లేదంటే ఈ ఆడుదాం ఆంధ్ర కేసు దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు జరిగిందని అంటున్నారు. అంటే మొత్తం జరిగింది, అక్కడ అక్రమాలు సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ 100 కోట్లు. దాంట్లో ఈవిడ ఎంత షేర్ ఉంది అనేది సిఐడి వాళ్ళు తేల్చాలి. సో దాని మీద విచారణ చేశారు, అంతా అయిపోయింది, కానీ ఆవిడ జోలికి వెళ్తలేదు. ఎందుకు వెళ్తలేదు అనేది ఎవరికి తెలియదు. ఇదే చర్చించుకుంటున్నారు. ఈవెన్ కూటమిలో కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇదిగో రోజా అరెస్ట్ అవుతుంది అని చెప్పి చెబుతున్నారు. సరే, ఈ కాకుండా ఇంకా తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సేవల్ని అమ్ముకున్నటువంటి కేసు ఒకటి ఉంది విచారణలో. అలాగే టికెట్స్ని అమ్ముకున్నది, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఏ కేసులో కూడా అరెస్ట్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లా. పైగా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి ఆవిడ దూరంగా ఉన్నారేమో అనేటువంటి భావన కలిగేలాగా యాక్టివ్గా లేరు.
ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేయాలి చూస్తే కనుక ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారిని అరెస్ట్ చేయాలి, లేదా మాజీ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలి. ఆవిడది కూడా కేసు ఉంది కదా. ఎందుకో లేడీస్ పట్ల కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది. మరి అక్రమాలకి అవినీతికి పాల్పడినప్పుడు ఆ లేడీసా జెంట్సా అనేది చూడకూడదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయినటువంటి కేసుల్లో మనం కులాలను ప్రస్తావించినప్పుడు మనం ఏమంటున్నాం, నేరస్తులకు కులాలు ఏంటి అని చెప్పి అంటున్నాం. అలాగే అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళకి జెండర్ ఏముంటుంది, ఉండదు. కానీ మరి అప్పట్లో వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆ ఫైల్ని హోల్డ్ చేశారు, ఆడుదాం ఆంధ్ర ఫైల్ని, అందువల్లనే సేఫ్గా ఉన్నారు అని చెప్పి అన్నారు. ఆ ఐఏఎస్ ఎవరో కాదు, చాలా సచివాలయంలో సీఎం దగ్గరగా ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి అని చెప్పారు. ఇప్పుడు సరే ఆయన ఇప్పుడు బదిలీ అయిపోయాడు, బదిలీ అయ్యి తిరుమలకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. సరే తిరుపతితో తిరుమల వెళ్ళారు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫైల్ మూవ్మెంట్ కావాలి కదా, ఫైల్ మూవ్ కావాలి కదా, కానీ ఫైల్ మూవ్ కావాలా అంటే రోజాని అరెస్ట్ చేస్తారా అని అంటే అంత పెద్ద విచారణ జరిగి సిఐడి వాళ్ళు దాన్ని ఆల్మోస్ట్ ఫైనల్ చేసి ఇప్పుడు రిషికొండకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కుంభకోణం కదా అది, దాదాపు 450 కోట్ల రూపాయలు పెట్టి రిషికొండ నిర్మించారు. దాంట్లో అవకతవకలు జరిగినాయి. అది కూడా టూరిజంకి సంబంధించింది, టూరిజం నుంచి ఫండ్స్ తీసుకున్నారు, టూరిజంకి సంబంధించిన ప్రాజెక్ట్ అది. మరి దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి విమర్శలు వచ్చినాయి కదా. మరి ఇన్ని వచ్చినప్పుడు ఆడుదామాంధ్ర, రిషికొండ, తర్వాత తిరుమల తిరుపతి టికెట్స్ ఇన్ని వచ్చినప్పుడు ఈ బలమైనటువంటి కేసుల్లోనే ఆవిడని అరెస్ట్ చేయాలి. మరి ఇప్పుడు రాధాకృష్ణ గారు లేదంటే ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి కేసులో ఒక ఆఫీసు ముట్టడించినంత మాత్రం అరెస్ట్ చేస్తారా అంటే చేయడానికి అవకాశం లేదు. కాబట్టి నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తారు, ఆవిడ వర్షం తీసుకుంటారు, అంతవరకే. పైగా ఇప్పుడు ఆవిడ రాజకీయాల్లో పెద్ద చురుగ్గా కనిపించట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే నగరి టికెట్ బీసీలకు ఇస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. అందుకే ఆవిడ చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిపోయి చెన్నైలో సినిమా షూటింగ్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో ప్రస్తుతం నగరిలో కూడా చెన్నైలో ఉంటున్నారని అంటున్నారు. సో అంటే రాజకీయాలకి క్రమంగా దూరం అవుతున్నారు. తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కంప్లీట్గా దూరం అయిపోయి ఆవిడ అక్కడేదో సినిమాలు లేదంటే సీరియళ్ళు లేదంటే ఈ షోస్, గేమ్ షోస్ లాంటివి చేసుకునే దానికి బిజీగా ఉన్నారని చెప్పి ఇంకొక వైపు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఆల్రెడీ నగిరిలో 3 గ్రూపులు ఉన్నాయి. రోజా గారిని వ్యతిరేకించేటువంటి గ్రూపులే, రోజా గారిది ఒక గ్రూపు, 4 గ్రూపులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి లాస్ట్ ఎలక్షన్లో కూడా టికెట్ ఇద్దామా వద్దా అనేటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషాలు ఇచ్చారు. సో కాబట్టి ఆ రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకోవాలి కాబట్టి విచారణకి అయితే పిలిచే అవకాశం ఉంది, అరెస్ట్ అయితే ఉండకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.